ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే కాకరకాయ పులుసుని చేదు లేకుండా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ కాకరకాయలనైతే పైన చెక్కు తీయకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు పైన చెక్కు తీసి కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చెక్కుతో కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఓ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పంచదార ఇలా వేయడం వల్ల మనకు చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇవైతే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక 2 టమోటాలను అయితే సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. మిక్సీ జార్ని మరి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఒక 2-3 పల్సెస్ ఇచ్చి ఆపేసుకుంటే మనకి ఇలా కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ అవ్వాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు కర్రీలో గుజ్జు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకరకాయలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటా మిశ్రమాన్ని అయితే కాకరకాయల్లో వేసేసుకోవాలి. మీరు ఈ కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని తర్వాత ఆయిల్లోనే ఈ టమోటో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఫ్రై చేసుకుని తర్వాత కూడా మీరు కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఓ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని ఇంకా తగినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు ఏదైనా తగ్గి ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్మర్లో పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, కడుపులో నులుపురుగులు ఉన్న వాళ్ళైనా ఇలా కాకరకాయ కర్రీని వారంలో ఒక్కసారి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.